16వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణము విశ్వాసము. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. ప్రభు అంటూ ఉన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అని. ఆవగింజ ఎంతో చిన్నగా ఉంటుంది. అంత నిజమైన విశ్వాసం ఉన్నా గానీ అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి అని ప్రభు అంటూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా కొన్ని మొండి సమస్యలు, ఇది అసలు జరుగుతుందా లేదా, ఇది అసాధ్యము అనిపించేలా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే మనము ప్రభుపై విశ్వాసంతో ప్రార్థిస్తామో ఆశ్చర్యరీతిగా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. మనుషులకు అసాధ్యమే కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే. మన శక్తి వలన అద్భుతాలు జరగవు కానీ ప్రభుపై మనం ఉంచే విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని శక్తిని మన జీవితాలలో చూడగలము. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో ప్రభువు గొప్ప గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. పరిస్థితులను, సమస్యలను చూసి అవిశ్వాసంతో భయపడే వారముగా మేము ఉండకూడదు కానీ ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతముగా మార్చగలడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రతిదినము మేము విశ్వాసంలో అభివృద్ధి పొందాలి తండ్రి. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీపైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తూ మా జీవితాలలో మీ యొక్క అద్భుతమైన శక్తిని మేము అనుభవించేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.